ఈ సంక్రాంతి పండుగ అంటే 2026 సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో కూడా చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా సెలబ్రిటీలందరూ కూడా యథావిధిగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక నాగ చైతన్య, శోభితలకు ఇది రెండవ సంక్రాంతి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళ అందరికీ కూడా అంటే వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబంధించిన అందరితో కూడా నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారనమాట. అంటే ప్రతి ఏడాది వస్తున్న ఆనవాయితీయే ఇది. అంటే వాళ్ళు ప్రతి ఏడాది సంక్రాంతికి సంబంధించిన 2 రోజుల్లో ఏదన్నా ఒక రోజు 3 రోజుల్లో ఏదైనా ఒక 2 రోజులు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే అక్కినేని ఫ్యామిలీ కానీ అఖిలేని ఫ్యామిలీ మొత్తం అంతా వస్తారు. వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా వస్తారు. అంటే అక్కినేని ఫ్యామిలీని పెళ్లి చేసుకున్న ఇంకొక కుటుంబం వాళ్ళు కూడా వచ్చి చక్కగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేత్తో వాళ్ళే స్వయంగా వడ్డించి ఇక తృప్తిగా వాళ్ళతో హ్యాపీగా ఫోటోలు దిగి, చాలా సేపు మాట్లాడుకొని, కబుర్లు చెప్పుకొని, అలా ఒక సొంత వాళ్ళగా చేస్తారు. అది అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబంధించిన ఒక ఆనవాయితీ. ఇది కాకుండా నాగ చైతన్య, శోభితలిద్దరూ కూడా భోగి మంట వేసుకోవటం అవన్నీ కూడా చాలా చేశారనమాట. అయితే ఇక్కడ సమంత శోభితకి ఒక గిఫ్ట్ అయితే పంపించిందట. అయితే అదేంటి శోభితకి మాత్రమే గిఫ్ట్ ఎందుకు పంపించింది అంటే ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది ఫ్రెండ్స్. అదేంటి అంటే సమంతకి ఒక ఆహ్, బట్టల ఆహ్, కంపెనీ ఉందనమాట. తనకొక బిజినెస్ ఉంది. సఖి అని చెప్పేసి ఒక బిజినెస్ ఉందనమాట. సో, ఆ అక్కడ ఎవరైతే బట్టలు కొంటారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్మాల్ గిఫ్ట్ అయితే వెళ్తూ ఉంటుంది. అయితే సమంత కాస్ట్యూమ్స్‌ని ఎప్పుడు కూడా శోభిత కొంచెం కాపీ చేస్తూ ఉంటుంది. తన దాని నుంచి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటుంటుంది. సమంత రెడ్ సారీ కట్టుకున్న, సమంత బ్లాక్ లేదా వైట్ అండ్ బ్లూ ఇలాంటి ఎన్నో చాలా ఫేమస్ సమంత కాస్ట్యూమ్స్ అన్నీ కూడా శోభిత కాపీ చేస్తే ఆఖరికి చైతన్యతో శోభిత తీసుకున్న ఫస్ట్ ఫిల్మ్ షూట్ కూడా సమంత వేసుకున్న బట్టలనే తను కాపీ చేయడం జరిగిందనమాట. సో, ఇక ఆ క్రమంలో చూసినట్టయితే సమంత బట్టలన్నా, తన స్టైల్ అన్నా కూడా శోభితకిష్టం. సో, సంక్రాంతికి ఆ కంపెనీ నుంచి అంటే సమంత కంపెనీ నుంచే శోభితకి ఒక గిఫ్ట్ ఎళ్ళిందనమాట. పొంగల్ గిఫ్ట్ లాగా. సో, ఆ పొంగల్ గిఫ్ట్‌లో ఏముంది అంటే ఇండియన్ ట్రెడిషన్స్‌ని ఉట్టిపడేలాగా పసుపు, కుంకుమ అలాగే ఒక చిన్న స్వీట్ బాక్స్ ఇంకా వాళ్ళ తరఫు నుంచి ఒక ఫ్యాబ్రిక్ అనమాట. ఒక చీర చీర టైప్‌లో ఒక పంపించిందనమాట. సో, ఈ రకంగా సమంత దగ్గర నుంచి తనకి గిఫ్ట్ రావడంతో శోభిత కూడా షాక్ అయిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న నాగ చైతన్య కూడా అంటే ఎవరైనా సరే సంక్రాంతి పండుగ సఖి అని కింద సమంత అని ఒక సైన్ ఉంటది కదా! సమంత దగ్గర నుంచి రావడం ఏంటి అనేసేసి షాక్ అయిందనమాట. దాన్ని బట్టి తనకి కాదు సెలబ్రిటీస్‌లో చాలా మందికి తనైతే పంపించడం అయితే జరిగింది. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నాకైతే శోభిత అలాగే నాగ చైతన్యలిద్దరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను కానీ, చాలా మటుకు సమంత ఫ్యాన్స్ కానీ, నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ వీళ్ళిద్దరూ కలవాలని ఎంతగానో అనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి కదా తలిచేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.